హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బెంగళూరుకి ఒక 5 అవర్స్ జర్నీలో సికాపురా అనే ఒక విలేజ్కి షూటింగ్కి వచ్చాము. డుబా సజ్జగా కన్నడ సినిమాకి. ఇక్కడ అల్లం పండే విలేజ్, అల్లం పండుతుంది ఇక్కడ. ఇదంతా అల్లం అంతా ఆరబెట్టారు. ఇదంతా ఇది చూసిన తర్వాత మీతోటి మాట్లాడాలి. అల్లాన్ని ఎండబెడితే ఏమవుతుంది? సొంటి అవుతుందంట. ఈ మీనింగ్ తెలుసుకోండి. అహంకారాన్ని ఎండబెడితే ఆత్మ అవుతుంది. అహంకారాన్ని ఎండబెడితే ఆత్మ అవుతుంది. వాడు గొంతు కొంచెం ఎలుగు రాసింది. నా మిత్రులారా, వీటన్నిటిని చూస్తే ఏంటంటే, నువ్వు తినే ప్రతి ఆహారం భూమిలో నుంచి రావాల్సిందే. నువ్వు తినే ఆహారం ఏదైనా కావచ్చు. నీ జీవనం ఇన్ని కోటి జీవరాశులు బతకటానికి దానికి ఆధారం భూమిలో నుంచి వచ్చిన ఆహారమే. భూమిలో నుంచి నీళ్లు తాగాలి, గాలి పీల్చుకోవాలి, ఆకాశానికి కొడుకు కింద ఉండాలి. ఈ పంచభూతాల ఆధారంగానే ఈ దేహం. ఈ పంచభూతాలైన భూమిలో నుంచి వచ్చిన ఆహారమే ఈ దేహం. పసుపు, అల్లము, బెల్లము ఎన్ని ఏదైనా కావచ్చు. నువ్వు చెరుకు ఏదైనా కావచ్చు. ఈ భూమి నుంచి వచ్చే ప్రతి ప్రోడక్టే మన దేహంలో ఉంది. కానీ నేను అంటున్నాము. ఇది నేను అంటానికి ఎలాంటి మనకు రైట్స్ లేదంటానికి మీకు చాలా చెబుతున్నాం. ఇదంతా 5 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ ఈ దేహం అనేది. దానిలో వచ్చిన 5 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ అనమాట ఇది. దానిలో వచ్చిన ఎనర్జీ అనమాట ఇదంతా, నా మిత్రులారా. అందుకని దేని చూసి నేను అహంకారపడాల్సిన అవసరం లేదు నా మిత్రులారా. ఇది భూమిలో నుంచి తయారై వచ్చిన ఈ దేహం మళ్ళీ భూమికి వెళ్ళిపోతుంది. అందుకని 4 రోజులు నేను అనుకొని అహంకారపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, ఆహారం తిని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఆహారం అది బ్లడ్గా కొంచెం, తర్వాత కొవ్వు పదార్థంగా కొంచెం, తర్వాత ఎనర్జీగా కొంచెం, వీటన్నిటి ఉపయోగపడి వేస్ట్ బయటికి వెళ్తుంది. ఇంత ప్రక్రియ లోపల ఏమి మిషన్ ఎలా చేస్తుంది ఇవన్నీ మనం కానీ గమనిస్తూ ఉంటే అసలు మన పని ఏముంది, అసలు నువ్వెంత అనే సిచ్యువేషన్ తెలుస్తుంది. ఎందుకనంటే వీటన్నిటిని సూక్ష్మంగా మనం గమనించకుండా 2 చైన్లు మెడలో వేసుకొని, ఒక అందమైన 2 బట్టలు బ్రాండెడ్ బట్టలు పైన వేసుకొని, బ్రాండెడ్ చెప్పులు వేసుకొని నేనని మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వచ్చి రాగానే కింద చూస్తారా, ఎందుకు కింద చూస్తున్నామంటే బ్రాండెడ్ చెప్పులా కాదేనంట, షర్టు బ్రాండెడా కాదేనంట. షర్టు బ్రాండెడా, చెప్పులు బ్రాండెడా, నీ వేసుకున్న ప్యాంటు బ్రాండెడ్ అని కాదు, నువ్వు భగవంతుడు బ్రాండెడా అనేది గమనించటం అనేది నిజం ఆత్మస్థితి. భగవంతుడు బ్రాండెడ్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని గమనించండి. ఓకే నా మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో సమాప్తం.